ఒకరికొకరు చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి 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 ఆ విషయాలు మాట్లాడడానికే వస్తున్నారయ్యా. మై గాడ్, అంజలికి నా విషయాలు ఎలా తెలిసాయి? సర్లే, నువ్వేం కంగారు పడకు. ఎప్పుడు బయలుదేరింది? ఇందాకేనయ్యా. ఈ పాటి స్టేషన్కి వెళ్ళి ఉంటారు, వెళ్ళి ఆపమంటారయ్యా. ఈ పాడి ట్రైన్ బయలుదేరుంటుంది, ఇప్పుడు వెళ్ళినా లాభం లేదు. మరి ఎట్టాగయ్యా? అంజలమ్మ గారు ఆడికి వచ్చినా పర్వాలేదా? ఆ సంగతి నేను చూసుకుంటాలే, ఉంటాను. ఆపు ఆపు, ఇక్కడే ఉండు. రాజలక్ష్మి, 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 రాజలక్ష్మి. రెండోదినా? వదిన కాదు, సుశీల. ఇంకా మన మధ్య బంధుత్వాలు మిగిలాయా? అలా అంటారేంటండి? ముందు మీరు కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు, మిమ్మల్ని ఒక విషయం అడగడానికి వచ్చాను. ఆవేశపడకండి. అసలేం జరిగిందో నెమ్మదిగా చెప్పండి. నాకు ఆవేశం అంటేనే అసహ్యం, అందుకే ఎప్పుడూ శాంతంగానే ఉంటాను. అలాంటి నన్ను అశాంతికి గురి చేసి ఆవేశం కలిగిస్తున్నది మీరు. మేవా? మీరే. పిల్లల్ని కనడమే కాదండి, వాళ్ళని పద్ధతిగా పెంచాలి. మీరు అందమైన అమ్మాయిని కన్నారు కానీ అందంగా పెంచలేదు. యాండి, మీరు నోటికొచ్చినట్టు ఏదేదో అనేస్తున్నారు. మా తమ్ముడు మరదలు మా మేనగోడల్ని బాగానే పెంచారు. అవునండి, గీతం చిన్నప్పుడు సరిగ్గానే పెంచాను. పెద్దయ్యాకే ఇలా తయారైంది. గీత చేసిన పనికి క్షమించమని అడుగుతున్నాను. ఓ అత్తగా దాన్ని క్షమించండి. అత్తలా కాదు, అత్తమ్మలా చూశాను. కానీ గీత క్షమించలేని తప్పు చేసినప్పుడు ఎలా క్షమించగలను? అంత పెద్ద తప్పు ఏం చేసిందో? ఏం చేసిందా?
ఏం చేసిందండి? అక్క నువ్వుండు. వదిన గారు, ప్రతి అమ్మాయి పెళ్ళయ్యాక ఏదో ఓసారి తప్పు చేస్తుందండి. ఏంటి మీరనేది? ప్రతి అమ్మాయి మీ అమ్మాయి చేసిన తప్పు చేస్తుందా? మీకు తెలియందే ఉందండి. పెళ్ళయ్యాక అలకలు కోపతాపాలు సహజం. భర్త చేసిన పనులకు తట్టుకోలేక బాధతో పుట్టింటికి రావడం, బాధ తగ్గాక వెళ్ళడం అందరు ఆడవాళ్లు చేసే పనేగా. అదే గీత చేసింది. ఇదేం క్షమించరాని తప్పు కాదే. ఏం తెలియనట్టు మాట్లాడకండి. మీ అమ్మాయి అంతటితో ఆగిందా? క్షమించరాని తప్పు చేయలేదా? మాట మాట్లాడితే క్షమించరని తప్పు అంటారే. అసలంత తప్పేం చేసిందండి మా గీత? ఏ మీకు తెలీదా? నిజంగా మాకు తెలియదండి. గీత ఇక్కడికి రావడమే మాకు తెలుసు. ఎందుకు వచ్చిందో మీకు తెలుసు. కానీ ఇంకేం చేసిందో మాకు తెలియదు. తెలియదు కాదు, తెలియనట్టు నటిస్తున్నారు. చేసిందంతా చేసి ఏం చెయ్యనట్టు అమాయకంగా నటించకండి. నటన కాదండి, నిజంగానే చెప్తున్నాం. మాకేం తెలీదు. తెలీదు? గీత అభాషణ చేయించుకోవడం మీకు తెలీదు? ఏంటండి ఇది? గీత ఇంత పని చేసిందంటే నమ్మలేకపోతున్నానండి. నా పరిస్థితి అలాగే ఉంది లక్ష్మి. ఏమండి, మీరు చెప్పేది నిజమేనా? మీకెలా తెలిసింది? ఏ మీకు తెలీదా? తల్లిదండ్రులకు తెలియకుండానే మీ కూతురు ఇంత పని చేసిందా? నిజంగానే మాకు తెలియదండి. అవునండి, అదింత పని చేస్తుందనుకోలేదు. పొద్దున్న డబ్బు తీసుకెళ్ళడం చూశాను. ఎందుకు అని అడిగితే తన ఫ్రెండ్ డెలివరీకి అని చెప్పింది. ఓ ప్రాణం పోస్తుందనుకున్నాను కానీ ఓ ప్రాణం తీస్తుందనుకోలేదండి. మా మాట నమ్మండి. మాకు తెలిస్తే పంపిస్తామో చెప్పండి. అయినా ఇలాంటి విషయాల్లో ఒంటరిగా ఎలా పంపిస్తామండి? మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. భర్తను వదిలొస్తే సర్ది చెప్పి పంపకపోగా ఇంత పని చేస్తారనుకోలేదు. ఇంతటితో అయిపోయినట్టు, శాశ్వతంగా విడిపోయినట్టు బిడ్డ అడ్డమని తీయించేస్తారా? మా ఆశల్ని ముక్కలు చేస్తారనుకోలేదు. వారసుడి గురించి మేము కన్న కలలన్నీ నాశనం చేస్తారని అనుకోలేదు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. ఆ దేవుడు క్షమించినా నేను క్షమించను. చట్ట ప్రకారం చేయాల్సింది చేస్తాను. చెయ్యండి. ఏమండి? లక్ష్మి నువ్వుండు. ఓర్పుకైనా ఓ హద్దుంటుంది. మీరేం చేయాలనుకున్నారో చెయ్యండి. చట్ట న్యాయం మాకు తెలుసు. మా అమ్మాయి నిజంగా ఆ పని చేసుంటే దాన్ని తప్పే. కానీ అది ఆ తప్పు చేయడానికి కారణం ఎవరు? మీ అబ్బాయి. రోజుకో అబద్ధం, రోజుకో వేషం, రోజుకో నాటకం వాడి మా అమ్మాయి మనసుని ముక్కలు చేశాడు. అవునండి, మా అమ్మాయి పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్ళయ్యాక బాగానే ఉంది. భర్తే జీవితం అనుకుంది. అత్తమామలే ముఖ్యం అనుకుంది. మీ ఇల్లే స్వర్గం అనుకుంది. ఒక్క గంట కూడా ఇంట్లో ఉండను అంది. అలాంటిది మీ ఇల్లు వదిలి ఇంటికొచ్చేసింది. సంసారం వద్దనుకుంది. కాపురాన్ని కాదనుకుంది. చివరికి పిల్లలే వద్దనుకుంది. దానికంతటికీ కారణం ఎవరండి? ఇంకెవరు? ఈవిడ గారి కొడుకే. అసలే గీత ఆత్మాభిమానం గల పిల్ల. దాన్ని రెచ్చగొట్టి ఇంత పని చేయించారు. అక్క నువ్వు కలుగు చేసుకోకు. కలగజేసుకోనివ్వండి. అసలు ఈవిడ కలగజేసుకోవడం వల్లే ఇంతవరకు వచ్చింది. నేను ఈవిడ్ని మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. అసలు ఈవిడ అయ్యో 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 అయ్యో, ఏదో గీత మీద అభిమానంతో మాట్లాడితే ఎంత నింద వేస్తున్నారు. నాకెందుకురా తమ్ముడు, నువ్వే మాట్లాడు. రేపొద్దున మీరు మీరు ఒకటే అవుతారు. మధ్యలో నేనెందుకు చెడ్డవ్వాలి? చెడ్డ మీరెందుకు అవుతారండి? అందరూ కలిసి మావాణ్ణి చెడ్డవాడిగా ముద్ర వేస్తున్నారు. గీత చేసిన తప్పు దాచుకోవడానికి మావాణ్ణి నిందిస్తున్నారు. తప్పెవరిదైనా నష్టపోయింది మేమే. మీరు మా వారసుడిని చంపేశారు. మీరు బాగుపడరు. మీ కూతురు మాకు అక్కర్లేదు. అక్కర్లేకపోతే మరీ మంచిది. మా తమ్ముడు తిండి పెట్టలేడా? మా మరదలు వండి పెట్టలేదా? అయితే ఉంచుకోండి, శాశ్వతంగా ఉంచేసుకోండి. వదినా, ఏంటా మాటలు? ఆవిడేదో బాధతో అలా ఆవేశపడితే మీరెలా అంటే? అంటే బాధగా ఉండదా చెప్పు? తప్పంతా ఆవిడ కొడుకుది పెట్టుకుని మన గీతనంటే కోపం రాదా?
గీత ఏమైనా తినే వస్తువా సగం తిని వద్దు అని పారేయడానికి? నిజమే లక్ష్మి, ఆవిడంతంత మాటలంటుంటే ఎవరు ఊరుకోగలరు చెప్పు? నేనే కంట్రోల్ చేసుకోలేకపోయాను. బాధగానే ఉంటుందండి. పుండు బాధ పెడుతోందని దాన్ని పోగొట్టడానికి నొక్కేస్తే ఇంకా బాధ పెడుతుంది. ఏం చేయాలో అదే చేయాలి. గీత ఇంత పనిచేశాక ఇంకేం చేస్తాం? అసలు గీత అంత పని చేసిందంటారా? అదే హాస్పిటల్లో ఉందో నాకు దాన్ని చూడాలనుందండి. నాకు చూడాలనుంది లక్ష్మి, కానీ అది ఏ హాస్పిటల్లో ఉందో తెలియకుండా ఎక్కడని వెతుకుతాం? అదే వస్తుంది. బాధపడకు లక్ష్మి. ఆయనకేం చెప్పాలి? వెరీ గుడ్, చాలా మంచిదిరా. మంచి నిర్ణయం తీసుకున్నాం. ఉంటాను. సుశీల, నా ఫ్రెండ్ రాఘవరావు ఫోన్ చేశాడు. మనలాగే అతను కూడా స్వామీజీ భక్తుడు. కొన్నాళ్ళు ప్రశాంతంగా స్వామీజీ ఆశ్రమంలో ఉండడానికి వెళుతున్నాడు. అలాగా? నన్ను కూడా రమ్మంటున్నాడు. అవునండి, ఆశ్రమంలో ఉంటే ఏ సమస్యలు ఉండవు, ప్రశాంతంగా ఉంటారు. వెళ్ళండి. కళకళలాడుతూ కాపురం చేయవలసిన కొడుకు కోడలు మనస్పర్ధలతో విడివిడిగా ఉంటుంటే నేను ఆశ్రమంలో ప్రశాంతంగా ఎలా ఉండగలను సుశీల? నిజమేనండి, కానీ ఈ సమస్యలు చికాకుల మధ్య ఉంటే మీకు మళ్ళీ హార్ట్అటాక్ వస్తుందేమోనని భయంగా ఉంది. అందుకే వెళ్ళమంటున్నాను. అదే మంచిదండి. మీరిక్కడుంటే కోడలు చేసిన పని ఏదో విధంగా మీకు తెలిసిపోతుంది. అది తెలిస్తే మీ గుండె తట్టుకోలేదు. ఈ పరిస్థితిలో మీరు ఆశ్రమానికి వెళ్ళడమే మంచిది. ఏంటి సుశీల, ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే, ఏం లేదండి. నేను వెళ్తున్నానని బాధపడుతున్నావా? పోనీ మానేనా? వద్దండి, మీరక్కడుంటేనే క్షేమంగా ఉంటారు. నాకు నా ఆనందం కన్నా నా సౌభాగ్యం ముఖ్యం. వెళ్ళండి. సరే, వెళ్తాను. కానీ నువ్వు ఇక్కడ రోజు ఇలా బాధపడుతుంటే నేనెక్కడ ఉండలేను సుశీల. నాకే బాధ లేదండి. మీరు సంతోషంగా వెళ్ళిరండి. సరే. అవును, వెళ్ళిన పని ఏమైంది? మీ ఫ్రెండ్ కూతురికి డెలివరీ అయిందా? అయిందండి, అంతా అయిపోయింది. చూసావా సుశీల, బాధపడినంటూనే బాధపడుతున్నావు. పోనీ నేను వెళ్ళటం మానేస్తాలే. అబ్బే, వద్దండి. మీరివన్నీ మనసులో పెట్టుకోకుండా సంతోషంగా వెళ్ళిరండి. నేను మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. గీత ఇంకా రాలేదు. ఎలాగండి? నా టెన్షన్ కూడా అదే లక్ష్మి. పోనీ వెళ్ళి చూద్దాము అంటే ఏ హాస్పిటల్లో ఉందో కూడా తెలియదు. అసలు గీత ఇలా చేసిందేంటండి? తల్లిని నాతో అయినా ఒక్క మాట చెప్పకుండా ఇంత పని చేసింది. అసలు ఎలా మనసొప్పిందో. జరిగిన వాటికి బాగా హర్ట్ అయి ఉంటుంది. హర్ట్ అయితే మాత్రం బిడ్డని పోగొట్టుకుంటారా? మనసుకి బాధేస్తే కడుపుని శిక్షించుకుంటారా? అసలు అదింత మొండి పని చేయడానికి కారణం మీరేనండి. నేనా? మధ్యలో నేనేం చేశాను? మీరు మధ్యలో ఏమీ చేయలేదండి, మొదట్నుంచే చేశారు. చిన్నప్పటి నుంచి దాన్నలా ముద్దుగా పెంచడం వల్ల ఇప్పుడు ఇలా మొండిగా తయారైంది. అందుకే ఈరోజు ఈ స్థితికి వచ్చింది. మమ్మీ, నేను తెలిసే ఎంత పని చేశావే. అసలు ఎందుకు చేశావు ఈ పాడు పని? చెప్పవే.
కనీసం నాతో కూడా చెప్పకుండా ఎందుకు చేసావి పని? మాట్లాడు వెంటే, చెప్పవే. నిన్నేనే. లక్ష్మి, తర్వాత అడగచ్చు. ముందు లోపలికి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. పర్వాలేదు డాడీ, అడగనివ్వండి. మమ్మీ, నా భర్త నాకు నమ్మక ద్రోహం చేశాడు. అంజల్ని మనసులో పెట్టుకుని నాతో కాపురం చేశాడు. దానివల్ల పుట్టే బిడ్డ నా బిడ్డ కాదు, నా కడుపున పుట్టిన అంజలి బిడ్డే. ఆ బిడ్డ నేను కనాలా? చెప్పు మమ్మీ, ఆ బిడ్డ నేను పెంచాలా? అందుకే అబార్షన్ చేయించుకున్నాను. కనీసం మాతో చెప్పొచ్చు కదమ్మా. చెప్తే ఏం చేస్తారు డాడీ? నేను ఆ పని చేయకుండా ఆపుతారు. అందుకే చెప్పలేదు. అది కదే మమ్మీ, నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పేశాను. ఇంకేం చెప్పడానికి లేదు. చెప్పే ఓపిక కూడా నాకు లేదు. చాలా నీరసంగా ఉంది మమ్మీ. లక్ష్మి, గీతను తీసుకెళ్లి జ్యూస్ ఏదైనా ఇవ్వు, తర్వాత మాట్లాడదాం. రామ్మా. పట్టుదలలో నా మేనకోడలు అనిపించుకున్నావు గీత. నేను కూడా పట్టు వదలను. త్వరలోనే నిన్ను నా కోడల్ని చేసుకుంటాను. టైంకి మందులు వేసుకోవడం మర్చిపోకండి. అలాగే సుశీల. ఇప్పుడు అలాగే అంటారు. మీ అజాగ్రత్త గురించి నాకు తెలియందేముంది? నేనున్నాను కదమ్మా, నీ తోడు లేడు, వరి అవ్వకండి, నా తోడు ఉంటుంది. థ్యాంక్స్ అండి. ఏమిటి టైం చూసుకుంటున్నారు? వర్జాలు దుర్ముహూర్తాలు ఉన్నాయా? కాదు రాఘవ, మా అబ్బాయి ఇంకా రాలేదేమా అని చూస్తున్నాను. వాడు వస్తే చెప్పి వెళదామని. ఏమండి, చంద్రు వస్తే మిమ్మల్ని వెళ్ళనివ్వడండి. అసలే మీరు హార్ట్ పేషెంట్. మనం ఎవ్వరూ లేకుండా ఆశ్రమంలో ఎందుకు అని అంటాడు. అది కరెక్టే. వెళదాం రాఘవ. ఆ, వెళ్ళొస్తాను సుశీల. మంచిదండి. ఏమండి, మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఈ నిజం దాస్తున్నానండి. నన్ను మన్నించండి.